పిఠాపురంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని జనసేన అధినేత పవన్ పార్టీ శ్రేణులకు క్లారిటీ ఇచ్చారు. ఇకపై పిఠాపురంలో ఉంటానని స్పష్టం చేశారు. పిఠాపురాన్ని తన స్వస్థలంగా మార్చుకుంటాన్న పవన్ కళ్యాణ్ ఇక్కడ నుండే ఏపీ భవిష్యత్తును మార్చేందుకు ప్రయత్నిస్తాన్నారు. దీంతో కాకినాడ ఎంపీగా పోటీ చేస్తారా లేక పిఠాపురం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారనే సందిగ్ధతకు తెరదించినట్టయింది. మొత్తానికి పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి అసెంబ్లీకి పోటీ చేయడంపై పిక్చర్ అయితే క్లారిటీ వచ్చింది. ఒక దశాబ్దం నన్ను చూస్తూ ఉన్నారు. పిఠాపురం నియోజకవర్గాన్ని గెలిపించారు. ఈరోజు నేను శక్తి పీఠమైన ఆ తల్లినే మీ ద్వారా అడుగుతున్నాను, నన్ను గెలిపించమని కోరుకుంటున్నాను. గెలుపు నా కోసమో కాదు, నేను పోరాటానికి నాకు మరింత బలం చేకూరుస్తుంది. ఉప్పాడలో ప్రతిసారి రోడ్డు కోతలకు గురై ముఖ్యంగా మత్స్యకార కుటుంబాలు ఎంత నలుగుతున్నాయో తెలుసు. వీటన్నిటికీ ప్రతి సమస్యకి నేను ఎక్కడికి పారిపోను. దీన్ని ఒక మోడల్ నియోజకవర్గం చేద్దాం ఆంధ్ర రాష్ట్రానికి. ఆంధ్ర రాష్ట్రానికి ఒక మోడల్ నియోజకవర్గం. ఒక ఎంపీగా భవిష్యత్తులో కూడా నేను ఒకటే చెప్తాను, ఒకవేళ మోదీ గారు అడిగితే బీజేపీ అధిష్టానం తనను ఎంపీగా ఎమ్మెల్యేగా పోటీ చేసే అంశంపై అడిగిందని, తాను మాత్రం ఎమ్మెల్యేగా పోటీ చేసి అసెంబ్లీలో అడుగు పెడతానని చెప్పినట్టుగా క్లారిటీ ఇచ్చారు పవన్. ముందు రాష్ట్రం, ఆ తర్వాతే దేశానికి సేవ చేస్తానంటూ చెప్పారన్నారు. ఒకవేళ తనను ఎంపీగా వెళ్లాలని మోదీ, అమిత్ షా ఆదేశిస్తే అప్పుడు ఆలోచిస్తా అన్నారు. అప్పుడు అవసరమైతే కాకినాడ, పిఠాపురం స్థానాలు మార్చుకుంటామని కూడా అన్నారు. ఒక ఎంపీగా భవిష్యత్తులో కూడా నేను ఒకటే చెప్తాను, ఒకవేళ మోదీ గారు అడిగితే, అమిత్ షా గారు అడిగితే, నేను ఎంపీకి వెళ్ళాలంటే మా ఉదయం అడిగి స్వాప్ చేసుకుంటాం అతను. ఈ రోజున మీకు అందరికీ మాట ఇస్తున్నాను, పిఠాపురం ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తున్నాను. కాకినాడ ఎంపీగా ఉదయ్ గారు పోటీ చేయబోతున్నారు. మా ఇద్దరిని, ఎందుకంటే ఇది గీటురాయి ఎన్నికలు. నిజంగా దశాబ్దం తర్వాత నేను నోరు తెరిచి అడుగుతున్నాను, ఓట్లు వేయమండి, ఓట్లు వేయండి నాకు.